తెల్లారి వాళ్ళ ఇంటికే పోతా. ఏమిరా బాడకో అయ్యవా ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, నా మీద సాక్ష్యం చెప్పడానికి ఎందుకు వచ్చినావు? దాన్న కొడకానికి కుర్చీ మడత పెడతా. నా ధైర్యం వేరు బాబాయ్. అందువల్ల నేను చెప్పేది ఒకటే, నాలాంటి రెచ్చగొట్టద్దు. ఒక మంచి మనిషికి సాయం చేయండి, ఒక మంచి మనిషికి సాయం చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, చెడ్డ పేరు వద్దు. నేను చాలా బాధపడుతున్నా. ఇప్పుడు నేను ఇట్లా ఉంటున్నాను కానీ ఇప్పుడు తాగి ఈ టైంలో ఇట్లా ఉంటును. అలాంటిది తాగుడు దగ్గర 70% తక్కువ చేసిన. నా ఆరోగ్యం కూడా బాగాలేదు. ఒక అతన్నాడు సుమారు 30 సంవత్సరాల నుంచి కష్టపడతాడు. తన రెక్కల కష్టంతో ఇల్లు నడుపుతాడు. అతనికి స్లాబ్ లేదు, రేకుల ఇల్లే ఉంది, 4 ఆడపిల్లలు, ఒక బాబు. అతని మంచితనం ఇవాళ నన్ను తలకాయ మంచేటట్టు చేసింది. అతను సుమారు 3-4 నెలల నుంచి నన్ను ఎత్తులాడుతున్నాడట. అతని దగ్గర స్వార్థం లేదు, నాతోనేమి ఆశించాలా. అతనే ఇతను, పేరు చెప్పండి. అతనే ఇతను. మనిషిని మంచిగా చూడండి, ఆ ముఖం చూడండి ఎంత అమాయకత్వంగా ఉందో. 5 పిల్లల తండ్రి. తను తినక నాకు తినిపించిందండి. తను ఇచ్చిన బట్టలే ఇవి. వేడి నీళ్లు పెట్టి స్నానం చేయి తాత అని రాత్రి ఇంట్లో బండ పెట్టుకొని తెల్లారి వేడి నీళ్ళు ఇచ్చి స్నానం చేయించి ఈ బట్టలు ఇచ్చిండు. బట్టలు మారు తాత అని. తన భార్య కూడా నన్ను ఒక తండ్రి కంటే ఎక్కువ చూసుకున్నదండి. నా కూతురు కూడా అట్లా చూడ. ఆ అమ్మకు దండం. ఎల్లకాలం వీళ్ళు సంతోషంగా ఉండాలా. ఇంకొక మాట చెప్తున్నానండి, ఇతని ఇల్లు తప్ప ఇతని ఇంట్లో రూపాయి లేదు. ఇంటి ముంగట ఒక పాత ట్రాక్టర్ అంతే. కానీ ఎవరి దగ్గర పోయి చేయి చాపడు. ఫోనాబ్జీ చేయి చాపడు. అతనికి అప్పు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మహేష్ బాబు ఎంత ఇచ్చినా సరే. గుంటూరు కారంలో నా డైలాగ్ను ఒక పాట రూపంలో పెట్టిండు. మీరు అందరు సినిమా చూడొచ్చు, కుస్తీ తాత అని. అందులోకి వెళ్ళి నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఓ సగం నేను బ్యాంకులో వేసుకొని సగం ఈ నా స్నేహితునికి ఇచ్చుకుంటా అండి.